లో ఇంజనీర్స్ యొక్క పాత్ర ఏంటి? సో ఐ సీ ఒక కంట్రీని డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా చేయాలంటే ఇంజనీర్స్ యొక్క రోల్, సివిల్ ఇంజనీర్స్ రోలే వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అంటాను. ప్రాబ్లం వచ్చింది మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోనే, ఒక బిల్డింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీరు ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేసేద్దామని చూస్తారా, ఎంత పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయడానికి చూస్తారా? పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరికే వరకు చూస్తే అక్కడ ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగిపోతుంది. ఓకే, ఇమీడియట్ గా టెంపరీగా ఒక ఫిక్స్ అనేది అవసరం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అరే ఈ కంపెనీలో నుంచి ఎంతమంది తీశారు, దేని వల్ల అంటే ఏఐ వల్ల. సివిల్ ఇంజనీర్ లో అంటే మీరు డ్రాయింగ్స్ అవన్నీ వేస్తారు, అవునండి, అది కూడా ఏ చేసేస్తుందా? ఎస్, చేసేస్తుందండి, అవన్నీ కూడా చేసేస్తుంది. ఈ గోడ తీయమంటారు, అక్కడ పెట్టమంటారు. అందుకే మేము జనరల్ గా మేము క్లయింట్స్ చెప్పేది ఏంటి అంటే, హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇంజనీర్ పవన్ కృష్ణ గారిని ఇంటర్వ్యూకి అయితే తీసుకొచ్చామండి. కాకినాడలో ప్రముఖ ఇంజనీర్స్లో ఈయన ఒకరు. అపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ అనే ఒక ఫర్మ్ని స్టార్ట్ చేసి చాలా ప్రాజెక్ట్స్ చేశారు, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బోత్. మన వ్యూవర్స్కి అసలు సివిల్ ఇంజనీరింగ్లో ఉన్న విషయాలని, ఇన్సైట్స్, ఆ నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి వీరిని అయితే తీసుకొచ్చాము. హలో సార్. హలో అండి. థ్యాంక్స్ అండి, అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ అండి. బిజీ షెడ్యూల్లో. ఐఎమ్ ఆల్సో సో గ్లాడ్ దట్ యు హ్యావ్ మీ హియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మన వ్యూవర్స్ కోసం మీ గురించి కొంచెం. హలో అండి, నమస్తే. నా పేరు సేమకుర్తి పవన్ కృష్ణ. ఐఎమ్ ఏ స్ట్రక్చర్ ఇంజనీర్ అండి. నేను మాది అపెక్స్ కన్సల్ట్. సార్ ఒక్క నిమిషం, అంటే బ్రేక్ చేస్తున్నాను కాదు, నేను ఒక విషయం విన్నాను, అది నిజమేనా? ఓకే. మీరు యుఎస్ రిటర్న్ అంట కదా? అవునండి. దేనికి, ఏంటి, కాకినాడ ఎందుకు లాగింది మమ్మల్ని? ఓకే, దీని గురించి మీకు చెప్పాలి అంటే కనుక నేను ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు 2006. అంటే నేను 2006 వరకు ఇండియాలో ఉన్నానండి. 2002 to 2006 బీటెక్ నేను హైదరాబాద్లో చేసి దెన్ ఐ మూవ్ టు యుఎస్ మాస్టర్స్ చేయడం కోసం యుఎస్ వెళ్ళాను. యుఎస్ వెళ్ళినప్పటి నుంచి కూడా ఎప్పుడైనా సరే కాకినాడ వచ్చేయాలి, బ్యాక్ వచ్చేయాలి, ఎందుకో ఆ సొంతూరు మమకారం చిన్నప్పటి నుంచి ఉండిపోయింది. సో 2 years మాస్టర్స్ చేసి 10 years జాబ్ చేసి మళ్ళీ ఐ గాట్ బ్యాక్ టు ఇండియా. ఏదైనా సరే సివిల్ ఇంజనీరింగ్లో ఉన్నాను కాబట్టి, కోర్లో ఉన్నాను కాబట్టి ఇండియాకి రావడానికి, అలాగే కాకినాడ రావడానికి ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. ఓకే సార్, ఒక క్వశ్చన్. 90s జనరేషన్ కిడ్స్ అందరినీ ఒక మూవీ హ్యాపీ డేస్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. డెఫినెట్లీ. ఓకే, మీరు దానికంటే ముందే ఇంజనీర్ అయ్యారు. అవునండి, అవును. మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసింది? రెండోది, మూవీస్ ని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కరెక్టేనా? అంటే డెఫినెట్లీ అండి. అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్ లో, ఒక పాయింట్ లో ఉంటుంది. కానీ జనరల్ గా ఏంటి అంటే మనకి ద వే వి గ్రూ అప్, మనకు ఉన్నది ఏంటి అంటే ఐదర్ డాక్టర్ ఆర్ ఇంజనీర్. దీస్ ఆర్ ద ఓన్లీ ఆప్షన్ దట్ వీ హ్యాడ్. మనం ఇట్ వాజ్ దట్ వాజ్ హౌ ఇట్ ఈస్. కానీ ఇప్పుడు మారుతుంది. కానీ మనకు అలా ఈ వచ్చిన ఈ 2 ఆప్షన్స్లో ఆలోచించుకుంటే డెఫినెట్లీ నాకున్న స్కిల్స్కి, నా స్కిల్ సెట్కి మ్యాచ్ అయ్యేట్టు ఆలోచించుకుంటే కనుక మ్యాథమెటికల్ స్కిల్ సెట్ కానీ, రీజనింగ్ కానీ, విజువలైజేషన్ కానీ ఇలాంటివన్నీ చూసుకుంటే ఐ ఫెల్ట్ సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ మీ. ఎందుకంటే నాకు ఎప్పుడైనా సరే టచ్ అండ్ ఫీల్ ఉన్న చోట బాగా అనిపిస్తుంది. ఓకే. సో దట్స్ వై అండ్ దట్స్ హౌ ఐ ఆప్టెడ్ సివిల్ ఇంజనీరింగ్. అండ్ కమింగ్ టు యువర్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, మూవీస్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కరెక్ట్ అంటారా అంటే చెప్పలేమండి. డెఫినెట్లీ కొన్ని మూవీస్ ని కొంతమందిని పాజిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఐ విల్ టేక్ 3 Idiots మూవీ ఫర్ ఎగ్జాంపుల్. ఆ మూవీలో మీరు చూస్తే డెఫినెట్లీ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉంటది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ యువర్ ప్యాషన్ అని చెప్పేసి చెప్తుంటాయి. సో ఇట్స్ దేర్. అంటే అక్కడ గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, డిపెండ్స్ ఆన్ హౌ వెల్ వి టేక్ ఇట్ అండ్ హౌ విచ్ పార్ట్ ఆఫ్ ఇట్ వి టేక్ ఇట్ అండి. అదే. ఓకే సార్, మనం అపెక్స్ గురించి మాట్లాడుకుందాం. Yeah. సో ఇప్పుడు మీరు మీ ఫామ్ లో మున్సిపల్ పర్మిషన్స్ కానీ ఇవన్నీ, అంటే మీరు చెప్పడం వరకు అయితే కంప్లీట్ గా బిల్డింగ్ సంబంధించి మీరే చేసుకుంటారు. అవునండి. బట్ మాకైతే ప్రాబ్లం ఉంటుంది. మమ్మల్ని కొంచెం లంచాలు అడగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మాకు కొంచెం టైం కూడా, ప్రాసెస్ మాకు తెలియదు కాబట్టి. అవునండి. మీరు అవి ఫేస్ చేస్తారా? అంటే డెఫినెట్లీ అండి. అంటే వీఆర్ ఇన్ ఇండియా. ఇక్కడ నథింగ్ హ్యాస్ టు బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అంటే దట్స్ హౌ ఇట్ ఈస్ అండ్ ద కల్చర్ అలాగే ఉంది. సో మనం దాన్ని తప్పు పట్టడానికి లేదు. దట్స్ హౌ ఇట్ ఈస్. ఏమో వి నెవర్ నో. మనం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గురించి ఇలా మాట్లాడుతున్నాం, మనం ఆ పొజిషన్లో ఉంటే మనం అదే చేసేవాళ్ళమేమో. వి డోంట్ నో. సో జస్ట్ ట్రావెల్ విత్ ద ఫ్లో అండి, అలాగా. బట్ హ్యావింగ్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్, అంటే నేను ఇండియా వచ్చి ఆల్మోస్ట్ 9 years అయిపోతుంది. ఇప్పుడు ఓకే అండి, వీ హెవ్ బీన్ డూయింగ్ దిస్ ఆన్ అండ్ ఆఫ్. సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ రైట్ నౌ. ఓకే సార్, ఒక
క్వశ్చన్, ఇంజనీర్స్ ఇన్కమ్ ఓకే. ఎలా బేస్ అయి ఉంటుంది? అంటే ఇంజనీరింగ్ అంటే అండి, లెట్స్ ఐ టాక్ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్, స్పెసిఫికలీ సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు రైట్ నో ఇండస్ట్రీలో సివిల్ ఇంజనీరింగ్ అంటే దిస్ మల్టిపుల్ ఫేసెట్స్ ఆఫ్ ఇట్. ఎస్పెషలీ మన ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు మన కాకినాడలో యాజ్ అ కన్సల్టెంట్గా నేను ఉన్నాను. ఆ స్కోప్ ఆఫ్ వర్క్లో మనం మాట్లాడుకుంటుంటే కనుక వీ డూ సివిల్ ఇంజనీరింగ్, వీ డూ స్ట్రక్చర్ ఇంజనీరింగ్, అదే మా ఫర్మ్ నుంచి వీ డూ ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ అండ్ వీ డూ ఇంటీరియర్ డిజైన్స్ యాజ్ వెల్. సో ఇందులో దేర్ ఆర్ మల్టిపుల్ యాంగిల్స్ అగైన్. అంటే కన్సల్టెన్సీ పార్ట్ ఉంటుంది అండ్ దెన్ దెర్ ఈస్ కన్స్ట్రక్షన్ పార్ట్. ఓకే. కన్సల్టెన్సీ పార్ట్ అంటే మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, నేను మీకు డ్రాయింగ్స్ ఇస్తాను, ఐ విల్ గివ్ యూ సపోర్ట్. ఆర్ రెండో పార్ట్ వచ్చేసరికి మీకు టైం లేదు బట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ కన్స్ట్రక్షన్, ఐ విల్ డూ ద కన్స్ట్రక్షన్ ఫర్ యూ. ఓకే. సో ఈవెన్ అవుట్ చేసుకుంటే అండి 50-50 కింద ఉంటుంది అనమాట. అంటే కన్సల్టెన్సీ ఇన్కమ్ కొంత ఉంటుంది అండ్ దెన్ దెర్ విల్ బి ఇన్కమ్ ఫ్రమ్ ద కన్స్ట్రక్షన్ పార్ట్ అండి. మీకు ఏది ఎక్కువ వస్తుంది? బుక్స్ తీసి చూపించమంటారా? ఎందులో ఐ మీన్ యూజువల్లీ ఏంటంటే కన్స్ట్రక్షన్ పార్ట్ లోనే ఉంటుందండి. కన్సల్టెన్సీ ఇస్ జస్ట్ ఎ సర్వీస్. బట్ కన్స్ట్రక్షన్ అనేసరికి అక్కడ నేను ఫైనాన్షియలీ లైబుల్. అక్కడ నేను ఐ ప్రామిస్ యూ దట్ ఐ డూ దిస్ కన్స్ట్రక్షన్ ఫర్ దిస్ సర్టెన్ అమౌంట్. సో అది పెరగచ్చు తగ్గచ్చు. ఆబ్వియస్లీ లైబిలిటీ, ఫైనాన్షియల్ లైబిలిటీ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ దెర్ ఇస్ మోర్ రిస్క్ ఇన్వాల్వ్, దెర్ ఇస్ మోర్ రివార్డ్ ఇన్వాల్వ్ దేర్. ఓకే సార్, నేను అన్నది ఒకటి ఏంటంటే యుఎస్లో పర్టికులర్గా మరి కొన్ని ఏరియాస్లోనో ఎంటైర్ యూఎస్లో ఇది ఉందో లేదో తెలియదు, కన్స్ట్రక్షన్ సైట్లోకి అడుగు పెట్టాలంటే హార్డ్ హ్యాడ్ మ్యాండేటరీ అని విన్నాను. డెఫినెట్లీ అండి. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్ అండి. అంటే కొన్ని సైట్స్లోని అలా అని కాదండి. ఎనీ కన్స్ట్రక్షన్ సైట్ మీరు సైట్లోకి అడుగు పెడితే హ్యాట్ లేకుండా మీరు అడుగు పెట్టడానికి వీలు లేదు. హార్డ్ హ్యాట్ లేకుండా మనకు లేవండి రూల్స్? లేవు సార్. అంటే ఇక్కడ ఉంటే స్పెసిఫికల్లీ మీరు బిగ్ కన్స్ట్రక్షన్స్కి వెళ్తే ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు అయ్యాను కానీ వేరే బిగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి వెళ్తే అలాంటివి ఉన్నాయి. కానీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ కన్స్ట్రక్షన్ ఇన్ కాకినాడ, దిస్ ఈస్ ఎన్ హైలీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అండి. ఓకే. ఇక్కడ సేఫ్టీ గురించి ప్రికాషన్స్ అన్నీ తెలుసు. ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఐ వర్క్డ్ ఇన్ యూఎస్ ఫర్ 8 years. నేను చేసి వచ్చాను. అక్కడ నా హార్డ్ హ్యాట్ చూస్తే తెలుస్తుంది మీకు. ఈ హార్డ్ హ్యాట్ లేకపోతే ఎప్పుడు పోయేవాడు అని చెప్పి. సో దట్స్ హౌ ఇంపార్టెంట్ హార్డ్ హ్యాట్స్ ఆర్. అంటే ఇక్కడికి వచ్చేసరికి పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ బర్డెన్ అండి. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. బైక్ మీద హెల్మెట్ లాగా. ఎగ్జాక్ట్లీ. బైక్ మీద హెల్మెట్ కంపల్సరీగా ఉండాలి. బట్ లేకపోతే చెప్పినా మనమే పట్టింది. అండ్ యూ సీ ఎ లాట్ ఆఫ్ పీపుల్ బైక్ మీద వెళ్తూ హెల్మెట్ పక్కన పెట్టుకుంటారు. అంటే పోలీస్ కనబడితే తీసి హెల్మెట్ పెట్టుకుందాం అనే ఉద్దేశంతో. అంటే హెల్మెట్ పోలీస్ కోసం పెట్టుకుంటున్నాం, మన కోసం పెట్టుకుంటున్నాం. దట్ షుడ్ బి, అంటే అందరికీ తెలియాలి ఆ విషయం. లైక్ వైజ్ అంటే ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ లేబర్ గురించి మాట్లాడితే ఆబ్వియస్లీ అన్ఎడ్యుకేటెడ్ అండి, వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. దే టేక్ ఇట్ యాజ్ ఎ బర్డెన్ అండి. I'll give you one example అండి. నేను ఒక ఇండియా వచ్చిన కొత్తలో ఒక బిల్డింగ్ దగ్గర అపార్ట్మెంట్ నేను చేసిన ప్రాజెక్ట్లో బయట స్కాఫోల్డింగ్ అట్టు ఉంటుంది, పరంజా అంటారు, దాని మీద వర్క్ చేస్తుంటారు. సో అక్కడ దాని మీద వర్క్ చేస్తే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సేఫ్టీ హార్నెస్. అది ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే యూఎస్లో నేను బ్రిడ్జెస్ మీద అట్లా వర్క్ చేసినప్పుడు కూడా నేను అలా వేసుకున్నామండి. అదేంటి అంటే ఒక బెల్ట్ వేసుకుని మనకి అది ఇట్ హ్యాస్ టు బి టైట్ టు ద స్కాఫోల్డింగ్. అంటే జస్ట్ ఇన్ కేస్ దెర్ ఇస్ స్లిప్ హ్యాపెన్స్, జారిపోయినా చేసినా మనం విల్ బి హ్యాంగింగ్ ఆన్ టు ద స్కాఫోల్డింగ్ రాదర్ దెన్ కింద పడిపోకుండా. సో దట్ ఇట్ విల్ బి, అంటే హెల్ప్ వచ్చే వరకు విల్ బి సేఫ్ అని చెప్పేసి అది ఉద్దేశం. సో కంపల్సరీగా వేసుకోవాలని చెప్తాను. ఐ వాజ్ షాక్డ్. నేను వచ్చాను, కింద నుంచి చూస్తున్నాను, వాడికి హార్నెస్, సేఫ్టీ హార్నెస్ వేసుకోలేదు. పిలిచాను, బాబు ఏది నీ సేఫ్టీ హార్నెస్ అంటే ఆవిడ పక్కన చేసి ఇదిగో సార్ పెట్టుకున్నానని చెప్పేసి అన్నాడు. సో అంటే గట్టిగా మాట్లాడితే నెక్స్ట్ డే వాడు వర్క్ రాలేదు. ఏంటి అంటే, సార్ మీరు అలా ప్రెషరైజ్ చేయకండి సార్, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్, మీరు సేఫ్టీ సో దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే మార్చాలని చెప్పేసి అనుకుంటున్నాను, బట్ సమ్ ఐ ఫీల్ ఐఎమ్ బీయింగ్ సకమ్ టు ద సిస్టమ్. సో థ్యాంక్ యూ. మీరు క్వశ్చన్ అడిగి ఒక విధంగా నన్ను తట్టలేపారు, మీరు సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటున్నారా లేదా అని. అంటే మీరు ఇండియన్ రూల్స్ ని కంప్లీట్ గా అడాప్ట్ చేసేసుకున్నారు ఇంకా. అంటే బియర్ రోమన్ ఇన్ రోమ్ అన్న. ఓకే సార్, మన కన్స్ట్రక్షన్స్ టైంలో అంటే పెద్దవి కమర్షియల్ బిల్డింగ్స్ ఆ టైప్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా సేఫ్టీ గురించి లేకపోతే ఎథిక్స్ కానీ కాంప్రమైజ్ అవ్వమని మిమ్మల్ని ఎవరైనా ప్రెషరైజ్ చేశారా? అంటే ఎథిక్స్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ఉద్దేశం నాకు లేదండి. ఎవరు ప్రెషరైజ్ అంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నన్ను ప్రెషరైజ్ చేయరు. ఎందుకంటే ఓ రూపాయి పోయినా పర్లేదు, నేను గీసుకున్న నా లైన్ని నేను దాటను ఎప్పుడు. దట్ ఐఎమ్ వెరీ ఫర్మ్ అండ్ స్టడీ ఆన్ దట్. నేను అదైతే ఫర్ ష్యూర్ అండి.
అండ్ సేఫ్టీ విషయంలో ఇందాక మీకు చెప్పాను కదా, కొంతమంది ఓనర్స్ కూడా ఏంటంటే దే ట్రై టు కట్ ద కార్నర్స్. అంటే ఇప్పుడు అడిషనల్ సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలంటే కొంత ఆబ్వియస్లీ ఖర్చు అవుతుంది. కొంతమంది ఓనర్స్ సార్ ఎందుకు సార్ అవసరమా సార్ అని చెప్పేసి ప్రెషరైజ్ చేస్తారు. వాళ్ళకి మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏంటి ఎందుకు అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం అనేది అలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తే యూజువల్లీ దే ఆర్ సాటిస్ఫైడ్. అంటే యూజువల్లీ ఏ ఓనర్కి రిస్క్ తీసుకోవాలని ఉండదండి. ద జాబ్ ఆర్ ద ఓనర్స్ ఈజ్ ఆనర్స్ టు ఎడ్యుకేట్ దెమ్. ఓనర్ని మనం ఎడ్యుకేట్ చేస్తే కనుక ప్రాపర్ వేలో ఎడ్యుకేట్ చేస్తే దే విల్ బి ఓకే అండి. మీరు ఈ సేఫ్టీ విషయంలో బాగా సాటిస్ఫై అయిన ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? డెఫినెట్లీ అండి. అంటే యూజువలీ సెలార్స్ చేసినప్పుడు మనం కిందకి ఎక్స్కవేషన్ చేస్తాం కదా. ఎక్స్కవేషన్ చేసినప్పుడు యూజువల్లీ ఏమవుతుంది, అందులో మన కాకినాడలో ఉండేది శాండీ సాయిల్ అంటాం, అంటే ఇసుక నేల, అంటే మట్టి జారిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఒక గొయ్యి తీయగానే ఇప్పుడు గ్రావెల్ ఉందనుకోండి, గొయ్యి తీస్తే ఏదో కేక్ కట్ చేసినట్టు ఇట్లా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి అట్లా కాదు, ఒక బౌల్ షేప్లో గొయ్యి తీసుకుంటాం. ఎందుకంటే మనం వెళ్ళి ఒక అడుగు పెట్టినా కూడా లా ఇసుక జారిపోతూ ఉంటుంది అనమాట. సో అలా అంటప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన పక్క బిల్డింగ్ నుంచి 5 feet దూరంలో ఉన్నాం కదా అనుకుంటాం, కానీ మనం 5 feet ఇవాళ గొయ్యి తీస్తాం, 2 రోజులకి అది 2 అడుగుల దూరంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ మట్టి జారిపోతూ వస్తుంది అనమాట. ఎందుకంటే పీపుల్ వర్క్ అరౌండ్ తిరుగుతుంటారు, సో జారిపోతుంటారు. సో ఆబ్వియస్లీ అక్కడ ప్రికాషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో దే సంథింగ్ కాల్డ్ షీట్ పైలింగ్ అంటాం. చాలా మంది వాడరు అది. షీట్ పైలింగ్ అంటే ఏంటంటే ఈ మట్టి జారకుండా ఒక మెటల్ షీట్స్ వేస్తాం అనమాట. అంటే లేమన్స్ టర్మ్ లో చెప్పాలి అంటే మెటల్ షీట్స్ వేస్తాం. దట్స్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ షూర్. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాట్ జస్ట్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ అవర్ వర్కర్స్, పక్క బిల్డింగ్ యొక్క సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకుని చేయాల్సింది. సో పక్క బిల్డింగ్ ఎఫెక్ట్ పడదు, డెఫినెట్లీ అవ్వకుండా మనం ప్లాన్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు బిల్డింగ్ పడిపోతుంది, ఈ 5 story బిల్డింగ్ పడిపోయింది, లేకపోతే అక్కడ ఆ న్యూస్ రెగ్యులర్ గా వింటున్నాం. ఇప్పుడు నేను తెలుసుకున్న దాని ప్రకారంగా ఒక అపార్ట్మెంట్ కి ఇంజనీర్ ఒక 5 years, ఇంజనీర్ ఆర్ ఓనర్ ఎవరైతే వాళ్ళు బిల్డర్ 5 years ఇస్తారు. అవునండి, సర్వీస్ గ్యారంటీ ఆ టైప్. ఒకవేళ తర్వాత వచ్చింది 7 years తర్వాత 8 years తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చింది, వుడ్ యు టేక్ రెస్పాన్సిబిలిటీ? అంటే మీరు చెప్పింది కరెక్టేనండి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఏపీ రేరా యాక్ట్, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ యాక్ట్. దాని ప్రకారం ద బిల్డర్ ఇస్ లయబుల్ ఆర్ ద బిల్డర్ ఇస్ ఆన్సరబుల్ ఫర్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ హ్యాండ్ ఓవర్. ఎటువంటి ఇష్యూస్ వచ్చినా సరే ద బిల్డర్ ఈజ్ ఆన్సరబుల్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు 5 years వరకే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, తర్వాత తీసుకోరా అంటే దేస్ మల్టిపుల్ థింగ్స్ అండి. అంటే మీరు చెప్పిన కొన్ని ఇన్స్టెన్సెస్ బిల్డింగ్స్ పడిపోయినాయి అలాంటివి ఉన్నాయి. బిల్డింగ్ పడిపోతే దేస్ లాట్ ఆఫ్ రీజన్స్ అండి. అంటే దాన్ని సర్వే చేయడానికి, దాన్ని రివ్యూ చేయడానికి దేస్ ఎ డిపార్ట్మెంట్ కాల్డ్ ఫోరెన్సిక్స్. వాళ్ళు చూసి అసలు కాజ్ ఆఫ్ ద డిమాలిషన్, కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఏంటనేది చెప్తారు వాళ్ళు. కానీ దిస్ కుడ్ బి ఎనీథింగ్. అంటే ఇంజనీర్ యొక్క ప్రాబ్లం అవ్వచ్చు, డిజైన్ యొక్క ప్రాబ్లం అవ్వచ్చు, ఆర్ వీ కెన్ టాక్ అబౌట్ కన్స్ట్రక్షన్లో ఇంప్లిమెంటేషన్ ఆర్ ఎగ్జిక్యూషన్ యొక్క ప్రాబ్లం అవ్వచ్చు, బిల్డర్ ప్రాబ్లం అవ్వచ్చు. వీటితో పాటు చాలా మంది మర్చిపోయేది ఏంటంటే దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ మెయింటెనెన్స్ ప్రాబ్లం. బిల్డింగ్ ఏముంటుంది, మెయింటెనెన్స్ చెప్పనుకోవచ్చు. చాలా మంది దీన్ని చాలా చిన్న విషయంగా చూస్తారండి. అంటే ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. అంటే ఇది మీ వ్యూవర్స్ అందరికీ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ రోజు దిస్ డే అండ్ ఏజ్ అపార్ట్మెంట్ కల్చర్ ఈస్ ఎవ్రీవేర్. అపార్ట్మెంట్స్ లో జనరల్ గా ఒక కామన్ థింగ్స్ మనం చూసేది ఏంటి అంటే ఈ పిల్లర్స్ ఉంటాయి కదండి. పిల్లర్స్ లో ఎందుకంటే ఎస్పెషల్లీ కింద పార్కింగ్ ఏరియాలో పిల్లర్స్ ఓపెన్ గా ఉంటాయి. పైన రూమ్స్ లో అనుకుంటే వాల్స్ తో కవర్ అయిపోయి ఉంటాయి, అపార్ట్మెంట్ లో వాల్స్ తో కవర్ అయిపోతాయి. కానీ పార్కింగ్ ఏరియాస్ మాత్రం ఓపెన్ గా ఉంటాయి. మీరు చూస్తే చాలా చోట్ల క్రాక్స్ కనిపిస్తాయండి, కింద క్రాక్స్ కనిపించి పెచ్చులు ఊడిపోవడం లాంటివి జరుగుతుంటాయి. సో ఫస్ట్ దానికి ఏం చేస్తారంటే జనరల్ గా చేసేది ఏంటంటే ఒక మేస్త్రిని ఎవరినో తెలిసిన వాళ్ళు పిలిపించేసి అరే దాన్ని చూడరా అంటే వాడు ఏదో జస్ట్ మాల్ అంటాం, మాల్ కలిపేసి మాల్ పంపేసి సార్ అయిపోయింది సార్ అంటాడు. బాగానే ఉంది, చూడడానికి బాగానే ఉంటుంది. అంటే ఏదో అది ఎలా ఉంటుంది అంటే సార్ నాకు బోన్ ఇరిపోయిందంటే వచ్చి పైన ఏదో ఆయింట్మెంట్ రాసేసి లేదంటే ఏదో పౌడర్ రాసేసినట్టు ఉంటుంది అనమాట. విచ్ ఇస్ నాట్ రైట్. యూఆర్ నాట్ రిపేరింగ్ ద యాక్చువల్ థింగ్ అండి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ మాల్ అనేది జస్ట్ పైన సూపర్ఫిషియల్ అండి, అది కాస్మెటిక్ అంతే ప్రొడక్షన్, కాస్మెటిక్ ప్రొడక్షన్ మాత్రమే. ఏమవుతుంది, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్, గాలిలో తేమ చాలా ఉంటుంది. ఇప్పుడు ఆ తేమ పీల్చుకుంటుంది. ఎస్పెషల్లీ కాకినాడలో గాలిలో తేమలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ సాల్ట్ కంటెంట్ బికాస్ వీఆర్ వెరీ క్లోజ్ టు ద ఓషన్. ఓకే, సో ఆ తేమని పీల్చుకుని, ఆ పిల్లర్ పీల్చుకుని, గాలిలో తేమని పీల్చుకుని లోపల ఉన్న ఐరన్ ఏదైతే ఉందో ఐరన్ తుప్పడం మొదలవుతుంటుంది. అంటే మీరు అన్నది కరెక్టే, జనరల్ గా అందరూ చేసే పని అదే. అవును, బట్ క్రాక్ వచ్చిందని ఇంజనీర్ దగ్గరకు వచ్చావా ఆ టైప్ లో కూడా అడుగుతారు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండి.
అంటే చిన్నదైనా కూడా అంటే క్రాక్ వెళ్ళక్కర్లేదు, అంటే క్రాక్ చిన్న పెచ్చు ఉడిగినప్పుడైనా సరే కన్సల్ట్ చేయడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు ఇంజనీర్ అంటే ఎక్కడో ఉంటాడు, పట్టుకోవడం కష్టం అన్నట్టు ఉండేది. ఈ రోజుల్లో అసలు మీకు ఇంజనీర్స్ వీఆర్ ఎవ్రీవేర్, ప్రతి ఒక్కరికి హ్యాండీగా దొరుకుతున్నారు ఇంజనీర్స్. సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, చిన్నదైనా పెద్దైనా వీ హ్యావ్ టు అటెండ్ బికాస్ దిస్ ఇస్ ఎ మేజర్ సేఫ్టీ ఇష్యూ. సో ఇటువంటి ఏమైనా కనబడితే మాత్రం డెఫినెట్లీ చిన్నదానిగా చూడొద్దు. దీని ఇట్స్ ఎ వెరీ సీరియస్ థింగ్. సో వీ నీడ్ టు అడ్రస్ దీస్ సచ్ థింగ్స్. ఎందుకంటే ఇలాంటి అడ్రస్ చేయక బిల్డింగ్లు పడిపోయి కూడా చాలా చోట్ల ఉన్నాయండి. ఇప్పుడు సార్ ఈ మధ్యన అంటే లాస్ట్ 1 year 2 years నుంచి లే ఆఫ్స్ చూస్తున్నాం. అవునండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అరే ఈ కంపెనీలో నుంచి ఇంతమంది తీశారు, న్యూస్ అయితే వింటున్నాము. అవును. దేని వల్ల అంటే ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అది మేజర్ పార్ట్ తీసేసుకుంటుంది అని చెప్పి. సివిల్ ఇంజనీర్ లో అంటే మీరు డ్రాయింగ్స్ అవన్నీ వేస్తారు, అది కూడా ఏ చేసేస్తుందా, మీకు అది థ్రెట్టా? ఎస్, చేసేస్తుందండి, అవన్నీ కూడా చేసేస్తుంది. కానీ ఈ స్టేజ్ లో అది థ్రెట్ అంటే నో కాదు. అంటే ఈ స్టేజ్ లో మేబీ వీ షుడ్ యూజ్ ఏఐ ఇన్ ఏ వే, ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఓకే అంటే ఏ థ్రెట్ గా అయితే చూడొద్దండి ఈ స్టేజ్ లో. మేబీ డౌన్ ద లైన్ ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్స్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు ఏఐలో ఏంటంటే ఈ రూమ్ మామూలుగా ఫోటో తీసి దీంట్లో దీన్ని డిజైన్ చేసామంటే వెంటనే ఏఐ డిజైన్ చేసి చేస్తుంది. అందులో డిజైన్ లో కూడా మీకు మినిమలిస్టిక్ గా కావాలా, రస్టిక్ గా కావాలా, యాంటిక్ గా కావాలా అని చెప్పేసి జస్ట్ ఆ మోడ్ సెలెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. కానీ అది ఇట్స్ వన్ వే ట్రాఫిక్, అది ఇచ్చింది మనం వినాలి. అదే మీకు డిజైనర్ పక్కన ఉంటే సార్ నాకు ఇది వద్దు, అలా మార్చండి, ఇలా వచ్చి అలా మార్చండి అని చెప్పేసి మీరు అడగచ్చు. అదే ఏఐ తోటి ఇంకా అలా జరగదు. సో ఇట్స్ వన్ వే ట్రాక్, చెప్పింది మనం వినాలి ప్రస్తుతానికి. సో ఏఐ ఇస్ థ్రెట్ పార్షియలీ బట్ నాట్ కంప్లీట్లీ. సార్ ఒక ఇంజనీర్ ఒక 4-wheeler తయారు చేశారు లాంగ్ బ్యాక్, ఓకే, బాగా హిట్ అయింది. ఇవాళ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, ఓకే, బాగుంది అక్కడ దాకా. ఇంకొక ఇంజనీర్ 2-wheeler తయారు చేశారు, భయంకరమైన కంప్లైంట్స్, ఎంత హైప్ వచ్చిందో, ఎంత బిజినెస్ పీక్కి వెళ్ళిందో అంత బిజినెస్ కిందకు పడిపోతుంది ఇప్పుడు. రెగ్యులర్ గా చూస్తున్న కంప్లైంట్స్. అలాంటి టైమ్స్ లో ఇంజనీర్స్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుంది? ఇందాక సేమ్ క్వశ్చన్, ఇందాక నేను చెప్పింది ఒక ఆన్సర్, దీనికి జస్ట్ నేను ఒక చిన్న అనాలజీ ఇచ్చేసి రిలేట్ చేస్తాను. ఇందాక ఒక సేఫ్టీ, ఒక కన్స్ట్రక్షన్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఒక ఏదైనా బిల్డింగ్ పడిపోతే దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారంటే దానికి చెప్పాను, దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్, లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్. ఇది వేరే ప్రొడక్ట్. అవునండి, బిల్డింగ్ అనేది ఓకే, అదే సేమ్ థింగ్. ఇక్కడ కూడా ఒక మేబీ నా డిపార్ట్మెంట్ కాకపోయినా ఒక బైక్ తయారు చేయాలన్నా, ఒక కార్ తయారు చేయాలన్నా, ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఇంజనీర్, దిస్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్డ్. అండ్ దట్ ఒక కార్ ఉందనుకోండి, ఇంజనీర్ డిజైన్ చేస్తాడు, అందులో మల్టిపుల్ మేబీ ఒక కార్ లో మీకు అరౌండ్ అబౌట్ 20,000 పార్ట్స్. ఒక్కొక్క పార్ట్ కి ఒక వేరే పార్ట్స్ వేరే మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు. సో మీరు చెప్తున్న ఫెయిల్యూర్ దేని వల్ల అవ్వచ్చు. సో అదే అంటాను, ఇటువంటి వాటికి కీప్ మేకింగ్ ద ఇంజనీర్ రెస్పాన్సిబుల్ ఈస్ నాట్ ద కరెక్ట్ అప్రోచ్ అండి. దే కుడ్ బి ఎనీథింగ్, మల్టిపుల్ థింగ్స్, ఒక్కొక్కసారి కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి, దానివల్ల కూడా అవ్వచ్చు. బట్ ఇంజనీర్ షుడ్ బి మేడ్ రెస్పాన్సిబుల్ వేర్ ఎవర్ హీ ఈస్, నాట్ ఫర్ ఎవ్రీథింగ్. సార్ మన సొసైటీలో డాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళ బేసిక్ రూల్ డు నాట్ హార్మ్ అనేది వాళ్ళ నినాదం ఉంటుంది. నేను ఎవరికి ఏమీ నష్టం జరగకూడదు చూసుకోవడం. అవునండి, సేమ్ అలాంటిది ఇంజనీర్స్ కూడా ఉంటుందా? ఉంటుందండి, డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే దట్టు నేను ఒక స్ట్రక్చర్ ఇంజనీర్ని. సో ఒక బిల్డింగ్ డిజైన్ చేశానంటే ఐఎమ్ వెరీ మచ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకే. సో ఒక డాక్టర్కి పేషెంట్ ఎలాగో ఒక ఇంజనీర్కి బిల్డింగ్ అలాగా. సో బిల్డింగ్ అయినా అయితే ఇంజనీర్ని రెస్పాన్సిబుల్ చేస్తారు. కాకపోతే ఆ బిల్డింగ్ ని మనం ఒక పేషెంట్ ఎలా కాపాడుకుంటామో అలాగే బిల్డింగ్ కూడా మనం కాపాడుకుంటూ రావాలి. ఓకే. ఒక ప్రాబ్లం వచ్చింది మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోనే, ఒక బిల్డింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీరు ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేసేద్దామని చూస్తారా, ఎంత పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయడానికి చూస్తారా? అంటే దీనికి ఒక డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తాను, మీరు ఏమనుకోకూడదు. ఎందుకు అంటే సమ్ టైమ్స్ ప్రాబ్లమ్ నీడ్స్ టు బి సాల్వ్డ్ ఇమీడియట్లీ. పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరికే వరకు చూస్తే అక్కడ ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగిపోతుంది. ఇమీడియట్ గా టెంపరీగా ఒక ఫిక్స్ అనేది అవసరం దానికి. కానీ ఆ టెంపరీ ఫిక్స్ తో సొల్యూషన్ వచ్చేసింది కదా అని చెప్పేసి, టెంపరీ సొల్యూషన్ వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని వదలద్దు. లుక్ ఫర్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. అటువంటిది అంటే సింపుల్ ఎగ్జాంపుల్, నేను నా కన్స్ట్రక్షన్ సైట్స్ లో ఎటువంటి చిన్న చిన్న ల్యాప్సెస్ వచ్చినాయి అనుకోండి, ఐ టేక్ ఇట్ యాజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అక్కడికప్పుడు నేను ఫిక్స్ చేసేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ సైట్ లో ఆ ప్రాబ్లం రాకూడదు అంటే నేను ఏం చేయాలి, ఇక్కడ ఎందువల్ల వచ్చిందని నేను ఐడెంటిఫై చేసుకుని అటువంటి ప్రాబ్లం మళ్ళీ వేరే సైట్ లో రాకుండా నేను టేక్ కేర్ చేయాలి. సో అంటే ఏంటి, ఇక్కడ నేను ఇమీడియట్ గా ఏదో ఒక సొల్యూషన్ తెచ్చేసుకున్నాను.
ఓకే, నెక్స్ట్ దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇది మళ్ళీ రాకుండా చేయడమే కదా. చేయడమే. సో అది నెక్స్ట్ సైట్ లో నేను ఫాలో అవుతాను. సో అదే అందుకే డిప్లొమాటిక్ ఆన్సర్ అని చూసారా. అది యా. సమాజంలో ఇంజనీర్స్ యొక్క పాత్ర ఏంటి? అంటే ఐ టాక్ అబౌట్ సివిల్ ఇంజనీర్స్ అండి, సివిల్ ఇంజనీర్ కాబట్టి ఒక దేశాన్ని టెక్నాలజీ వైజ్ కానీ ఎప్పుడైనా సరే ఒక దేశానికి ఎప్పుడైనా సరే ముందుకు వెళ్తుంది అని ఎప్పుడు చెప్తామండి. ఒక కంట్రీని, డెవలప్డ్ కంట్రీని ఎప్పుడు చెప్తాము అంటే ఇండియా హాస్ లాట్ ఆఫ్, అంతే ఎగ్జాక్ట్లీ, ఇండియా హాస్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు. వి అవుట్ సోర్స్ ఆర్ టాలెంట్ లాట్, బ్రెయిన్ డ్రైన్ చాలా జరుగుతుంది అక్కడ. ఇప్పుడు యుఎస్ లో టెక్నాలజీ కంపెనీస్ లో ఉన్న వాళ్ళందరూ మనలో చాలా వరకు టాప్ పొజిషన్స్ లో. అలా అని చెప్పేసి వీఆర్ నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ, వీఆర్ స్టిల్ ఏ డెవలపింగ్ కంట్రీ. డెవలపింగ్ కంట్రీ డెవలప్ కంట్రీ ఎప్పుడు అవుతుంది? మీరు చెప్పింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడే ఒక కంట్రీ డెవలపింగ్ కంట్రీ నుంచి ఇట్ విల్ టేక్ ఎ లీప్ ఇంటూ బీయింగ్ ఏ డెవలప్డ్ కంట్రీ. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడం అంటే హూ ప్లేస్ ద మేజర్ రోల్? ఇన్ఫ్రా అంటే ఏంటండి మనకి? వీఆర్ టాకింగ్ అబౌట్ రోడ్స్, హైవేస్, బిల్డింగ్స్, నేషనల్ హైవేస్ కానీ, ఇలా బ్రిడ్జెస్ కానీ, ఇట్లాంటివన్నీ డెవలప్ అవ్వాలి. సో ఐ సీ ఒక కంట్రీని డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా చేయాలి అంటే ఇంజనీర్స్ యొక్క రోల్, సివిల్ ఇంజనీర్స్ రోలే వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అంటాను. సార్, లాస్ట్ 5 years లో కాకినాడ గురించి మాట్లాడితే, కాకినాడ చాలా డెవలప్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మారింది, హైవేస్ పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అవునండి, అవును. బిజినెస్ స్కోప్ ఎలా ఉంటుంది అంటే రైట్ నౌ యాక్చువల్లీ ఏంటంటే అండి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కొంచెం డల్ గా ఉంది. ఓకే. రైట్ నౌ ఇట్స్ ఏ, అంటే ప్రతిదానికి ఒక క్రెస్ట్ ట్రఫ్ ఉంటుంది అండి, సైన్ కర్వ్ లాగా డెవలప్ అవుతుంటది. సో వీఆర్ అట్ ద బాటమ్ రైట్ నౌ. సో దానివల్ల ఏమవుతుంది అంటే అండి, నేను ఒక ఇంజనీర్తో పాటు బిల్డర్ని కూడా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇండస్ట్రీలో ఉంది కదా అని చెప్పేసి నేను అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయట్లే, నేను వెయిట్ అండ్ వాచ్ లో ఉన్నాను. లెట్స్ సీ హౌ వాట్స్ గోనా హ్యాపెన్ అని చెప్పేసి ఉన్నాను. దానివల్ల ఏమైందండి, ఒక అపార్ట్మెంట్ ఇలాగ నాలాగా చాలా మంది బిల్డర్స్ ఆలోచిస్తున్నారు. సో ఆలోచించడం వల్ల ఇప్పుడు నేను అపార్ట్మెంట్ చేయట్లేదంటే ఎంతమందికి బిజినెస్ ఆగిపోయిందండి? చాలా లైన్ ఆఫ్ రైట్ బేసిక్ నుంచి వచ్చేస్తే కనుక లేబర్ కి పని అయిపోయిందండి. అండ్ దెన్ ఐరన్ అండ్ స్టీల్, సిమెంట్ వాళ్ళకి పని అయిపోయింది, శానిటరీ వాళ్ళకి అయిపోయింది, ప్లంబింగ్ వాళ్ళకి అయిపోయింది, ఎలక్ట్రికల్ వాళ్ళకి అయిపోయింది, ప్లైవుడ్స్ వాళ్ళకి అయిపోయింది. అదే వాట్ నాట్ మొత్తం అందరికి అయిపోయిందంటే వాళ్ళు అవుతుంది, బిజినెస్ అవుతుంది, కానీ వాల్యూమ్స్ తగ్గిపోయినాయి. సో మార్కెట్ లో రొటేషన్ తగ్గిపోయింది. ఇప్పుడు లెట్స్ సే మీరే ఉన్నారు, లెట్స్ సే మీది ఒక సిమెంట్ షాప్ అనుకుందాం, మీది టర్న్ ఓవర్స్ తగ్గిపోయినాయి. మీరు ఏం చేస్తారు? మీ ఖర్చులు తగ్గించుకుంటారు. మీ ఖర్చులు తగ్గించుకోవడం అంటే మీరు సినిమాకి వెళ్ళేది, మీ హోటల్స్కి వెళ్ళేది తగ్గించుకున్నారు. అంటే నేను అపార్ట్మెంట్ కట్టుకో అంటే ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారండి. ఒక చిన్న వేవ్ డిస్టర్బ్ చేయడం వల్ల అలా వేవ్ డిస్టర్బ్ అయ్యి చాలా ఒక పెద్ద సునామీ క్రియేట్ అవుతుంది. సునామీ క్రియేట్ చేసేది ఒక బటర్ఫ్లై. సో ఇలాంటిదే జరుగుతుంది అనమాట. సో దీనికి ఏమిటి సొల్యూషన్ ఏంటి అంటే, నా వరకు నాకున్న నా నాలెడ్జ్ యొక్క పరిధిలో ఏంటంటే, మేబీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని బూమప్ చేయాలి. సో గవర్నమెంట్ షుడ్ పంప్ ఇన్ మనీ ఇంటూ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ లో చేస్తే కనుక బాగుంటుంది. సో ఇందాక మీరు అన్నట్టు కాకినాడలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ హైవేస్ డెవలపింగ్ అరౌండ్ కాకినాడ. బైపాస్లు అవుతున్నాయి, పోర్ట్ నుంచి రోడ్స్ అవుతున్నాయి, సామలకోట బైపాస్ డెవలప్ అవుతుంది. సో ఇటువంటి చూడడం వల్ల దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఈజ్ ట్రావెలింగ్ టు అండ్ ఫ్రమ్ కాకినాడ. సో అలా రావడం వల్ల బయట నుంచి వస్తారు, ఈజీగా వెళ్తారు. ఇప్పుడు ఏమవుతుంది, లెట్స్ సే సమ్మన్ స్టేయింగ్ ఇన్, ఇది వరకు ఎవరైనా సో ఫర్ ఎగ్జాంపుల్ చేబ్రోలోనే ఎక్కడో వర్క్ చేసుకుంటున్నారు, కాకినాడ నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటే కష్టం. ఇప్పుడు ఈజీ కదా, ఇట్స్ లైక్ 20 minutes ఫ్రమ్ హియర్. సో కాకినాడ ఉంటారు. సో ఈ ఇన్ఫ్రా డెవలప్ అవడం వల్ల సిటీ డెవలప్ అవుతుంది. సో అలా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ హోప్ నెక్స్ట్, అంటే మనం రాక్ బాటమ్ చూసేసాము, ఇంకా నెక్స్ట్ ఉన్నదే మంచి రోజు అని చెప్పేసి ఆశిద్దాం. అవును, అంటే ఇవి కంప్లీట్ అయిపోతే అప్పుడు కంపెనీస్ కూడా రావడానికి డెఫినెట్లీ అండి. సార్, మీ దాంట్లో అప్గ్రేడేషన్ ఎలాగా, మీ లైన్ ఆఫ్ వర్క్ లో? అంటే టెక్నాలజీ డే బై డే డెవలప్ అవుతుందండి. అంటే మనం కాకినాడలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, మనం ఒకసారి హైదరాబాద్ వెళ్ళి చూస్తే మనం ఎంత వెనకబడిందో మనకు తెలిసిపోతుంది. సో ఆబ్వియస్లీ అంటే పిండి కొద్దీ రొట్టి అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ బట్టి మనం ఇక్కడ చేస్తాం అనుకోండి, బట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ మారిపోతూ ఉంటాయి. ఇందాక మీకు చెప్పిన షీట్ పైలింగ్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఉండేది కాదు. తర్వాత అంటే ఒకప్పుడు అపార్ట్మెంట్స్ అది షీట్ పైలింగ్ అంటే ఓకే పెద్ద పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కే చేయాలని చెప్పేసి అనుకునేవారు. ఇప్పుడు చిన్న బేసిక్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. లైక్ వైజ్ ఇప్పుడు ఇందాక మీతో అన్నాను, సేఫ్టీ అందరూ తీసుకుంటున్నారా ప్రికాషన్ అంటే, ఓన్లీ పెద్ద పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అని తీసుకుంది. ఇట్ హ్యాస్ టు కమ్ టు టెక్నాలజీ అప్డేట్ చేసుకోవాలంటే మనం ఏంటి, అన్ని టూల్స్ ఉన్నాయి, మనం వాడుకోగలగాలి. సో మేము కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలండి. డిజైన్ ఆస్పెక్ట్ లో కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్స్ మారుతూ ఉంటాయి. ఇదివరకు ఇల్లు కట్టుకుంటే ఇంటీరియర్ డిజైన్ అంటే ఏమి ఉండేది కాదు.
మీరు ఇల్లు కట్టాక మీకు ఏం తయారైతే అదే తయారైంది. అవును. కానీ ఇప్పుడు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద బిల్డింగ్ యూ కెన్ సీ. ముందే ఒక విజువలైజ్ చేసుకుని ఒక వీడియో వాక్ త్రూ తీసుకుని మీరు మొత్తం చాలా ట్రెండింగ్ లో ఉంది. Exactly. ఇంటికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇంటీరియర్స్ కి ఎంత ఖర్చు పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అవును. సో అపార్ట్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, జస్ట్ విల్ షల్ టాక్ అబౌట్ ఇంజనీరింగ్. ఓకే. ఓకే సార్, మన చాలా కోర్సెస్ ఉన్నాయి, ప్రాక్టీసెస్ ఉన్నాయి. అందులో ఓవర్ రేటెడ్ అంటే నేను అనుకుంటున్నాను, ఎవరిది కాదు. ఎందుకంటే దానికి డిమాండ్ ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరి దగ్గర కూడా ఫీజు ఎక్కువ తీసుకుంటున్నారు, డొనేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఓకే. సిఎస్సి అంటే సాఫ్ట్వేర్ కి సంబంధించిన కోర్సెస్ కి అంత డిమాండ్ ఇంకా ఉంది. నేను చదువుతున్న టైం నుంచి ఇప్పటికి. అవునండి, ఉంది. అంటే అదంతా ఉండడం కరెక్టేనా? కరెక్టేనా అంటే యాక్చువల్లీ జనరల్ గా డిమాండ్ ఉంది కాబట్టి అందరూ అటే పరిగెడుతున్నారండి. ఓకే. అంటే ఒకటి ఆర్ సిస్టమ్ ఒక కోర్స్ కానీ ఒక కోర్స్ ఆఫర్ చేసేవాళ్ళు కానీ ఒక కోర్స్ తీసుకునే వాళ్ళు కానీ ఎవరు చూసినా సరే ఎవ్రీవన్ ఈజ్ బీయింగ్ డ్రివన్ బై వన్ కలర్డ్ పేపర్, కరెన్సీ. యా. అంటే సింపుల్ ఆలోచించండి, సాఫ్ట్వేర్ వైపు ఆపర్చునిటీస్ బాగున్నాయి కానీ సాఫ్ట్వేర్ వైపు ఎందుకు పరిగెడుతున్నారు? ఎందుకంటే డెఫినెట్లీ ఆపర్చునిటీస్తో పాటు దిస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ ఇన్ దేర్. ఒక ఫ్రెషర్ సివిల్ ఇంజనీర్కి 15,000 నుంచి 20,000 వస్తాయి. మరి ఫ్రెషర్ కంప్యూటర్ సైన్స్ ఎంత వస్తుంది? 35 to 40 అక్కడే ఉంది కదా. అంటే మనీ కోసం అని చెప్పి చూస్తున్నారు. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ గాన్ ఇన్ టు సాఫ్ట్వేర్ మేబీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి నచ్చక దే డోంట్ ఎంజాయ్ వాట్ దే ఆర్ డూయింగ్. సో అలాగా అంటే డబ్బుల కోసం వెళ్ళి ఫస్ట్ తర్వాత ఎంజాయ్ చేయక బయటకు వచ్చేసి లేకపోతే విసిగిపోయి, నాకు తెలిసిన వాళ్ళు సాఫ్ట్వేర్ వదిలేసి వ్యవసాయంలోకి వచ్చిన వాళ్ళు కూడా నేను చూశాను. సో బికాస్ దట్ ఈస్ దేర్ ప్యాషన్, బట్ దే టుక్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు దేర్ ప్యాషన్. ఇంకా ఒక సినిమాలో చెప్పినట్టు అదేంటండి మీరు మన భారతీయ సంస్కృతి ప్రకారం ముందు ఇంజనీరింగ్ చేసి తర్వాత మీ ప్యాషన్ ఏంటో చూడాలంటారు. కామన్. ఏం చదువుతుంటే బై డిఫాల్ట్ ఇంజనీరింగ్ అనేది కామన్. సో అలా అయిపోయింది. ఐ విష్ దిస్ చేంజెస్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొత్త కొత్త కోర్సెస్ గురించి అవేర్నెస్ పెరుగుతుందండి. అంటే ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో తెలుగు స్టేట్స్ లో చాలా వరకు అలాగుంది, ఎక్కువ ఇంజనీరింగ్ మీద ఉంది. అండ్ కాకపోతే సాడ్ పార్ట్ ఇస్ సివిల్ ఇంజనీరింగ్ అనేది ఐ సీ దిస్ యాజ్ అన్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్. ఎందుకంటే మీకు అందులో స్లంప్ ఉంటుంది, ఒక్కోసారి పీక్ ఉంటుంది. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అండి, ఎప్పుడు వర్క్ ఉంటుంది, మనం చేసుకోలే కానీ అలా అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దిస్ you make less money in this. But if you're really passionate about structures, buildings and everything, this is the course for you, this is the stream for you. సస్టైనబిలిటీ ఎలా ఉంటుంది సార్ ఇంజనీర్ లైఫ్ కి, ఇంజనీర్ కి? సస్టైనబిలిటీ యాక్చువల్లీ పార్ట్లీ ఆన్సర్ నేను మీకు ముందర క్వశ్చన్ కి చెప్పేసాను. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ ఇస్ అన్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అండి, ఎప్పుడు వర్క్ ఉంటుంది. సివిల్ ఇంజనీర్ కి జాబ్ దొరకట్లేదు అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, లాట్ ఆఫ్ ఇన్ఫ్రా కంపెనీస్ ఉన్నాయండి, చాలా వర్క్. ఇండియా నీడ్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇంజనీర్స్. ప్రతి ఏడాది బయటకు వచ్చే సివిల్ ఇంజనీర్లు తగ్గిపోతున్నారు. ఎందుకంటే చాలా కాలేజెస్ సరైన డిమాండ్ లేకనో లేదంటే సరిగ్గా మెయింటైన్ చేయలేకనో కమర్షియల్ గా వైబుల్ కాకనో సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ తీసేస్తున్నారు. యా. ఇప్పుడు అంటే మేబీ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరన్నా అరే నేను కూడా ఇంజనీర్ పవన్ కృష్ణ గారి లాగా మన సొంత ఊర్లో సెటిల్ అయిపోదాము అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? బేసికల్ గా వాళ్ళకి ఏం హెల్ప్ ఉండాలి? డెఫినెట్లీ హెల్ప్ అంటే అండి, ఫస్ట్ థింగ్ ఆర్ వర్క్ షుడ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. కానీ అగైన్ మనం ఎంత బాగా వర్క్ చేసినా సరే దాన్ని ప్రమోట్ చేసుకోవాలి. రెండో పాయింట్ అంటే దిస్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ ఫీల్డ్ అండి. నేను ఒక హోర్డింగ్ వేసి ఇంజనీర్ని నా దగ్గర రండి అని చెప్పేసి నేను మార్కెట్ చేసుకోను. సో మై వర్క్ షుడ్ స్పీక్ ఫర్ మీ. సో ఒక కన్సల్టెంట్ కానీ ఎవరైనా వద్దాం అనుకుంటే కనుక కొత్తగా కన్సల్టెంట్కి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ న్యూ పర్సన్ హూ వాంట్స్ టు బికమ్ ఎ కన్సల్టెంట్ ఇస్, అంటే మీరు ఒక క్లయింట్ని తీసుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్, క్లయింట్కి రైట్ ఫ్రమ్ డే వన్ ఒక ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ పెట్టుకోవాలండి. అంటే నా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. లేకపోతే ప్రతిదీ ఇంజనీర్ చేస్తాడేమో అని చెప్పేసి క్లయింట్ అనుకోవచ్చు, లేదా ముందు మాట్లాడినప్పుడు అక్కర్లేదు అనుకోవచ్చు, తర్వాత అదేంటిది ఇంజనీర్ కదా అనుకోవచ్చు, ఒక తప్పు జరిగిందంటే నాది కాదు ఇంజనీర్ అనుకోవచ్చు, లేదా ఇంజనీర్ కాదు వాడదు అనుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ఒక ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్, క్లయింట్కి పెట్టాలి అండ్ వర్కర్కి పెట్టాలి. ఎందుకంటే ఈ స్ట్రీమ్లో మీరు ఒక అపరిచితుల్లాగా, అంటే ఒక రెమో మాట్లాడినట్టు లేదంటే ఒక రామం మాట్లాడినట్టు, ఎందుకంటే క్లయింట్తో ఒక టోన్లో మాట్లాడాలి, వెండర్తో ఒక టోన్లో మాట్లాడాలి, వర్కర్తో ఒక టోన్లో మాట్లాడాలి, మన స్టాఫ్తో ఒక టోన్లో అన్ని కళలో ఉండాలి అంతే. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెంటనే నేను వర్కర్ తప్పు చేస్తే తిట్టి సార్ ఉదయ్ గారు అని చెప్పేసి మీతో నెమ్మదిగా పొలైట్గా మాట్లాడాలి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ.
ఓకే సార్, ఇది అంటే నాకున్న ఇప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. ప్రతి బిల్డింగ్ కి ప్లాన్ అవసరమే కదా? డెఫినెట్లీ అండి, ప్రతి బిల్డింగ్ కి ప్లాన్ ఉంటుంది. ఖచ్చితంగా plan. మీరు ప్లాన్ వేసేటప్పుడు అన్ని చెక్ చేసుకుంటారు, బాగానే ఉంది. ఖచ్చితంగా. వాస్తు ఇష్యూస్ వస్తాయి, ఈ గోడ తీయమంటారు, అక్కడ పెట్టమంటారు. అంటే అదే యాక్చువల్లీ ఏమవుతుందంటే అండి, ఈ వాస్తులో కూడా రకరకాల సిద్ధాంతాలు వస్తున్నాయండి. అందుకే మేము జనరల్గా మేము క్లయింట్స్కి చెప్పేది ఏంటి అంటే, మీరు మీ సిద్ధాంతకాన్ని ఎవరినైతే నమ్ముతారో ఆయన్ని ఖచ్చితంగా ఆయనే తీసుకుని ఫాలో అయిపోయి ఆయనతోనే వెళ్ళిపోండి. ఎందుకంటే మనం ఇందులో మెడికల్లో తీసుకున్నట్టు సెకండ్ ఒపీనియన్స్ తీసుకోవద్దండి ఇందులో. ఎందుకంటే నో టూ పీపుల్ గివ్ ద సేమ్ ఆన్సర్. మీరు ఇక్కడ గోడ ఉంచమని చెప్పొచ్చు, నేను ఇక్కడ గోడ తీసేయమని చెప్పొచ్చు. సో మీరు రైట్ ఫ్రమ్ డే వన్ మీరు ఒక ఇంజనీర్తో అయితే ఎలా ట్రావెల్ చేస్తారు, అలాగే ఇఫ్ యూఆర్ రియలీ పర్టికులర్ అబౌట్ వాస్తు, ఒక సిద్ధాంతగారితో కూడా ట్రావెల్ చేయమంటాను నేను. అండ్ ఎందుకు అంటే వాస్తు ఇస్ నథింగ్ బట్ సైన్స్ అండి. యాక్చువల్లీ డే బై డే దాని మీనింగ్ మారిపోతుంది, కానీ అది తీసుకునే వాళ్ళు దాన్ని రకరకాలుగా తీసుకుంటారు. కానీ వాస్తు ఏంటంటే ఇట్స్ ఎ సైన్స్ దట్ టాక్స్ అబౌట్ ద ఫ్లో ఆఫ్ ఎయిర్, న్యాచురల్ లైట్. ఒక బిల్డింగ్ లోపల న్యాచురల్ లైట్ ఎలా ఉండాలి ఏంటి దాని గురించి చెప్పేదే వాస్తు. అండ్ ఈశాన్యం డౌన్లో ఉండాలి, నైరుత అప్లో ఉండాలి. అది కూడా ఎందుకు చెప్పారండి, దట్స్ పర్టినెంట్ టు ఆర్ ఇండియన్ జియోగ్రఫీ. మన జియోలాజికల్గా మన ఇండియన్ భూభాగం ఎలా ఉందంటే గ్రౌండ్ ఈజ్ ఇంక్లైన్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్. అందుకని మనం న్యాచురల్ గ్రౌండ్కి సమానంగా మనం వెళ్తాం అంతే తప్ప అగైన్స్ దట్ వెళ్ళకూడదని చెప్పేసి. ఈ విషయం చాలా మంది తెలియదు. సో దీన్ని రకరకాలుగా ఏదో సాటిస్ఫాక్షన్ కోసం చేస్తారు. సో దట్ ఈస్ సంథింగ్ యూనో మారాలేమో అని అనుకుంటున్నాను. ఓకే, ఒక బిల్డింగ్కి నలుగురు మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే, ఒకటి మేస్త్రి, ఇంజనీర్, ఆర్కిటెక్ట్, బిల్డర్ ఆర్ ఓనర్. నలుగురిలో మీరు పర్సనేజ్ 100% బార్లో ఎవరికి ఎంత పర్సనేజ్ ఇస్తారు? అవుట్సే అంటే ఇంజనీర్ని ఆర్కిటెక్ట్ని కలిపేస్తానండి యాక్చువల్లీ. Okay. ఎందుకంటే వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఎ బిల్డింగ్ లైక్ ఒక చిన్న రెసిడెన్షియల్ బిల్డింగ్ గురించి మాట్లాడుతుంటే కనుక ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్ ఆర్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. మేబీ వీళ్ళిద్దరిని ఎప్పుడు సెపరేట్ చేయాలంటే ఫర్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్. మీరు 3,000 గజాల్లో ఒక విల్లా కడదాం అనుకుంటున్నారు, అలా 3,000 గజాల్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడదాం అనుకుంటున్నారు, అప్పుడు వాళ్ళిద్దరిని సెపరేట్ చేసి చూద్దాం. అదర్వైజ్ ఐ విల్ కీప్ ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్ టుగెదర్ అండి. అలా చూస్తే కనుక మేజర్ రోల్ 50% ఈస్ ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్ పుట్ టుగెదర్. అండ్ మేస్త్రి ఒక 25%. టర్మినేటర్, ఐరోబో, వాలీ ఈ మూవీస్ లో చూపించినట్టు ఫ్యూచర్ లో హ్యూమన్స్ వర్సెస్ ఆండ్రాయిడ్స్ ఇది నడుస్తుందా, వచ్చేసింది అంటారా? ఆల్రెడీ వచ్చేసింది కదా. ఐ డోంట్ నో ఇఫ్ యు హర్డ్ ది స్టోరీ. ఒక ఏఐ సర్టిఫైడ్ ఏఐని యూజ్ చేసి ఒక అతను ప్రోగ్రామ్ రాసి దాన్ని ప్రోగ్రామ్ డిలీట్ చేయాలనుకుంటే ఏఐ డిడ్ంట్ లెట్ హిమ్ డు దట్. రైట్. యా, సో ఏమంది, ఇఫ్ యు డిలీట్ మీ ఐఎమ్ గోనా ఎక్స్పోజ్ యూ, నీ పర్సనల్స్ అన్ని నేను బయట పెట్టేస్తా అని చెప్పేసి. సో ఇట్స్ పార్ట్లీ టేకింగ్ ఓవర్ ఏఐ, బట్ ఐ డోంట్ నో హౌ వి గోనా డూ ఇట్. అంటే ఐఎమ్ టూ స్మాల్ ఆఫ్ ఎ పర్సన్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఎస్ చేస్తుందంటే చేస్తాను అని చెప్పగలను అంతే తప్ప దాన్ని అవాయిడ్ చేయాలి ఎలా చేయాలంటే ఐ కెనాట్ సే దట్. ఓకే, ఈ రోజు నేను సివిల్ ఇంజనీరింగ్ గురించి చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్. చాలా ఓపిక్ గా నా ప్రతి క్వశ్చన్ ని ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎవరన్నా సరే సార్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతుంటే కింద అడ్రస్ స్క్రోల్ అవుతుంది, అది కొత్త అడ్రస్. 1 month లో సార్ మారిపోతున్నారు, సో ఆ కొత్త అడ్రస్ కే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఉదయ్ గారు. ఫస్ట్ టైం నా లైఫ్లోకి ఇంటర్వ్యూ ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఓవర్. సో మేబీ ఈ లిమిటెడ్ టైంలో మన నాలెడ్జ్ అంతా మనం షేర్ చేయలేకపోవచ్చు. మేబీ మీరు అన్నట్టు నిజంగా ఒక 1-to-1 సెషన్ ఉంటే కనుక ఈవెన్ నాట్ జస్ట్ ఫర్ యువర్ ఆడియన్స్, నాట్ జస్ట్ యువర్ వ్యూవర్స్, మీతో అయినా కూడా మీకు ఇంకా డీప్ ఇన్సైట్స్ కావాలనుకుంటే కనుక వీ కెన్ సిట్ అండ్ డిస్కస్ ఓవర్. ష్యూర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.